మేజర్ ఇండైసెస్ నిఫ్టీ సెన్సెక్స్ 10% కంటే ఎక్కువే కరెక్ట్ అయ్యాయి. రిమైనింగ్ ఇండైసెస్ కూడా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఎఫ్ఐఎస్ చూస్తే కంటిన్యూస్ గా సెల్లింగ్ చేస్తున్నారు. ఒక పక్క గ్లోబల్ అన్సర్టనిటీస్, ఇంట్రెస్ట్ రేట్ హైక్స్, ఇంకో పక్క చూస్తే వైరస్ అంటున్నారు. ఈ టైంలో లాస్ లో ఉన్న స్టాక్ ని సెల్ చేసి ప్రశాంతంగా కూర్చోవడమే కరెక్ట్ అనుకుంటున్నారు కదా. ఇదే మన రిటైలర్స్ చేసే పెద్ద తప్పు. లాస్ట్ 4 months నుంచి మన మార్కెట్ ఫాలో అవడానికి మేజర్ రీజన్ కన్స్యూమర్ డిమాండ్ తగ్గటం. మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ తీసుకుంటే 2019-20 కోవిడ్ కూల్ ఆఫ్ తర్వాత ఒకసారి 2021లో మార్కెట్ ఓపెన్ అయినప్పుడు 27% గ్రోత్ రిపోర్ట్ చేసింది. అదే 2022లో ఆ గ్రోత్ 23%కి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ 2023లో కేవలం 8% గ్రోత్ రిపోర్ట్ చేశారు. అదే ఇప్పుడు 2024లో అయితే ఓన్లీ 4% గ్రోత్ రిపోర్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఆ ప్యాసింజర్ వెహికల్స్ గ్రోత్ అనేది 27% నుంచి 4%కి వచ్చేసింది. ఇప్పుడు వాటికి యాంక్లరీ బిజినెస్లు ఏవైతే ఉంటాయో ప్రోడక్ట్ సప్లై చేసేవి, హారన్స్ కానివ్వండి, వీల్స్ కానివ్వండి, టైర్స్ కానివ్వండి, లేదంటే లూబ్రికేట్స్ కానివ్వండి, బేరింగ్స్ కానివ్వండి, సీల్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్. సో వీటి గ్రోత్ కూడా డ్రాప్ అవుతుంది. సో ఈ కన్స్యూమర్ డిమాండ్ తగ్గటం వల్ల మెయిన్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో లాస్ట్ 4 months నుంచి మనం కరెక్షన్ చూస్తున్నాం. మరి కన్స్యూమర్ డిమాండ్ అంత వీక్గా ఉంటే ఇప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే, ఎఫ్ఐఎస్ కంటే డిఐఎస్ ఎక్కువ బయింగ్ చేస్తున్నారు. అండ్ మన ఇండియన్ ఎకానమీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎంతో రీసెర్చ్ చేస్తే కానీ ఇన్వెస్ట్ చేయరు. దీన్ని బట్టి వాళ్ళకి మన ఇండియన్ మార్కెట్ మీద మంచి కాన్ఫిడెన్స్ ఉందని అర్థం అవుతుంది. సో ఇది మనకు ఒక మంచి ఆపర్చునిటీ బాస్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే ఏదైనా స్టాక్ ఆల్ టైమ్ హైస్ నుంచి 50% కరెక్ట్ అయితే మనం ఆ లెవెల్స్లో కనుక ఎంట్రీ తీసుకుంటే ఆ స్టాక్ అక్కడ నుంచి ఆ 50% రికవర్ అయితే మనం 100% రిటర్న్ జనరేట్ చేయగలుగుతాం. ఎప్పుడైనా బుల్ మార్కెట్స్ మేక్ యూ మనీ, బట్ బేర్ మార్కెట్స్ మేక్ యూ రిచ్. సో చలో ఫటాఫట్ ఈ ఫాల్లో బాగా కరెక్ట్ అయ్యి వాచ్ చేయాల్సిన స్టాక్స్ డిస్కస్ చేసుకుందాం. దీనికి ముందు పార్ట్ 1లో ఫస్ట్ 5 కంపెనీస్ గురించి డిస్కస్ చేశాను. అందులో థర్డ్ కంపెనీలో అయితే ఇప్పుడు ఫ్రెష్గా బయింగ్ మూమెంట్ స్టార్ట్ అయింది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, గో చెక్ దట్. అండ్ ఈ లిస్ట్లో మన ఫస్ట్ స్టాక్ బజాజ్ ఆటో. వీళ్ళు 2 wheelers అండ్ 3 wheelers మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. స్టాక్ ప్రెసెంట్ 52-week హై నుంచి 33% కరెక్ట్ అయింది. స్టాక్ ఫాలో అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి వీళ్ళు సెప్టెంబర్ క్వార్టర్లో రిలీజ్ చేసిన రిజల్ట్స్లో వీళ్ళ మార్జిన్స్ అనేవి ప్రీవియస్గా 20% ఉంటే ప్రెసెంట్ అవి 16%కి డ్రాప్ అయ్యాయి. అండ్ వీళ్ళ ట్యాక్స్ పర్సంటేజ్ కూడా అంతకుముందు 20-24% ఉండేది, ఇప్పుడు 40% రీచ్ అయింది. అండ్ ఓవరాల్ ఆటో ఇండస్ట్రీ కూడా కరెక్షన్లో ఉంది కదా. సో అందుకని స్టాక్లో ఇంత కరెక్షన్ చూసాం. యాక్చువల్గా ఇది ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే స్టాక్ సేల్స్ కంటిన్యూస్గా గ్రో అవుతుంది. సేల్స్లో మనకి ఎక్కడ ప్రాబ్లం లేదు. ఓన్లీ ఇక్కడ ప్రాబ్లం వచ్చిందల్లా ట్యాక్స్ పర్సంటేజ్ ఇంక్రీజ్లోనే. సో ఈ యొక్క ట్యాక్స్ పర్సంటేజ్ ఇంక్రీజ్ వల్లనే మనకి ఇంత ఓవరాల్ నెట్ ప్రాఫిట్లో డ్రాప్ వచ్చింది. సో వన్స్ ఈ ట్యాక్స్ పర్సంటేజ్ కనుక నార్మల్గా వచ్చేస్తే ఆటోమేటిక్గా స్టాక్లో పర్ఫార్మెన్స్ అనేది బెటర్ అవుతుంది. సో ఈ ఆపర్చునిటీని మనం వైజ్గా యూజ్ చేసుకుంటే మంచి రిటర్న్ జనరేట్ చేయొచ్చు. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో కూడా మేజర్ చేంజెస్ ఏం లేవు. అండ్ ఎంట్రీ విషయానికి వస్తే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే స్టాక్ ప్రెజెంట్ 2024 మార్చ్లో ఫామ్ చేసిన డిమాండ్ జోన్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న లెవెల్స్ అయితే అట్రాక్టివ్గానే ఉన్నాయి. బట్ టెక్నికల్గా చూసుకుంటే మేబీ ఇంకొన్ని మంత్స్ 1 or 2 months ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి దాని తర్వాత అప్ మూవ్ ఉండొచ్చు. ఇన్ కేస్ వన్స్ ఈ ట్యాక్స్ పర్సంటేజ్ ఇవన్నీ సార్ట్అవుట్ అయిన తర్వాత. లేదంటే ఈ ఇష్యూ ఇంకొన్నాళ్ళు ఉంటే ఇక్కడ ట్రెండ్ లైన్ కనపడుతుంది కదా, ఈ సపోర్ట్ దగ్గరికి వచ్చింది అంటే ఇది ఇంకా మనకు ఒక బిగ్ ఆపర్చునిటీ. 7,000 లెవెల్స్కి వచ్చిందంటే డెఫినెట్గా ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ టార్గెట్ విషయానికి వస్తే ప్రీవియస్గా ఫామ్ చేసిన 52-week హై ఉంది కదా, 12,000 లెవెల్స్, ఇది మన టార్గెట్గా పెట్టుకోవచ్చు. లిస్ట్లో మన నెక్స్ట్ స్టాక్ RVNL, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. వీళ్ళు రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. స్టాక్ 52-week హై నుంచి ఆల్మోస్ట్ 37% కరెక్ట్ అయింది. స్టాక్ ఫాలో అవడానికి మెయిన్ రీజన్ వీళ్ళ ఎర్నింగ్ పర్ షేర్ అనేది కంటిన్యూస్గా డ్రాప్ అవుతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే. అండ్ ఆల్సో వీళ్ళ ట్రైలింగ్ 12 months రెవెన్యూ కూడా 2024 రెవెన్యూ కంటే కూడా డ్రాప్ అయింది. అండ్ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ కానీ నెట్ ప్రాఫిట్ కూడా డ్రాప్ అయ్యాయి. బట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వైజ్ చూసుకుంటే ఎఫ్ఐఎస్ సెప్టెంబర్ క్వార్టర్లో 2% స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నారు. దట్స్ ఎ పాజిటివ్ సైన్. అండ్ ఎంట్రీ విషయానికి వస్తే స్టాక్ ప్రెజెంట్ 410 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది, ఒక మైనర్ సపోర్ట్ దగ్గర. మోస్ట్లీ ఈ సపోర్ట్ బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళ ఎర్నింగ్ పర్ షేర్ కానీ వీళ్ళ ఎర్నింగ్ సరిగ్గా లేదు కాబట్టి. ఇన్ కేస్ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయితే స్టాక్ నెక్స్ట్ 350 లెవెల్స్ 300 లెవెల్స్కి ఫాలో అవచ్చు. ఈ లెవెల్స్లో ఎంట్రీ తీసుకోవడం వుడ్ బి బెటర్ ఆప్షన్. అండ్ టార్గెట్ విషయానికి వస్తే ఇన్ కేస్ కనుక 350 లెవెల్స్లో కనుక ఎంట్రీ తీసుకుంటే 400 లెవెల్స్ మన ఫస్ట్ టార్గెట్ అండ్ 600 లెవెల్స్ సెకండ్ టార్గెట్. లిస్ట్లో మన నెక్స్ట్ స్టాక్ యాడ్సన్ అగ్రో ప్రోడక్ట్ లిమిటెడ్. ఇది ఒక డైరీ కంపెనీ. స్టాక్ 52-week హై నుంచి 30% కరెక్ట్ అయింది. స్టాక్ ఫాలో అవడానికి మేజర్ రీజన్ వీళ్ళు సెప్టెంబర్ క్వార్టర్లో ఇయర్ ఆన్ ఇయర్ వైజ్ చూసుకున్నా, క్వార్టర్ వైజ్ చూసుకున్నా సరే వీక్ నెంబర్స్ని రిపోర్ట్ చేశారు. సో ఈ రీజన్ వల్ల స్టాక్లో మనం ఇంత కరెక్షన్ చూసాం. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో చూసుకుంటే ఎఫ్ఐఎస్ డిఐఎస్ కంబైన్డ్ 1% స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నారు. అండ్ ఎంట్రీ విషయానికి వస్తే అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే స్టాక్ మార్చ్ 2024లో ఒక బేస్ ఫామ్ చేసింది కదా, ఇప్పుడు ప్రెజెంట్ ఆ బేస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇన్ కేస్ నెక్స్ట్ క్వార్టర్ కూడా కంపెనీ ఇంతే వీక్ పర్ఫార్మెన్స్ కనుక రిపోర్ట్ చేస్తే ఈ బేస్ కూడా బ్రేక్ చేసి ఇక్కడ ఏదైతే హారిజాంటల్ అండ్ ట్రెండ్ లైన్ ఛానల్ సపోర్ట్ ఉందో ఇన్ కేస్ ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న సపోర్ట్ దగ్గర బ్రేక్ అయితే ప్రైస్ అనేది ఇక్కడికి మూవ్ అవ్వచ్చు. సో ప్రెజెంట్ ఫండమెంటల్ వైజ్ చూసుకుంటే స్టాక్ అట్రాక్టివ్ గానే ఉంది. సో ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోండి ఈ లెవెల్స్ లో. ఇన్ కేస్ నెక్స్ట్ క్వార్టర్ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే స్టాక్ అనేది ఈ ట్రెండ్ లైన్ ఛానల్
సపోర్ట్ దగ్గరికి మూవ్ అవుతుంది, అప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ టార్గెట్ విషయానికి వస్తే మన ఫస్ట్ టార్గెట్ 1300 లెవెల్స్. అండ్ లాంగ్ టర్మ్ కూడా స్టాక్ చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం డైలీ కన్జ్యూమ్ చేసే డైరీ ప్రొడక్ట్స్ కాబట్టి స్టాక్ లాంగ్ టర్మ్ కూడా ఒక మంచి పిక్. లిస్ట్లో మన నెక్స్ట్ స్టాక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఆల్ టైమ్ హైస్ నుంచి 40% కరెక్ట్ అయింది. స్టాక్ ఇంతలో ఫాలో అవడానికి మెయిన్ రీజన్ వీళ్ళ రెవెన్యూస్ కంటిన్యూస్గా గ్రో అవుతున్నప్పటికీ వీళ్ళ నెట్ ప్రాఫిట్ మాత్రం డ్రాప్ అవుతుంది డ్యూ టు బ్యాడ్ లోన్స్, వీళ్ళు ప్రొవిజన్స్ యాడ్ చేసుకోవడం వల్ల. బట్ బ్యాంకింగ్ సెక్టర్లో ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి కామన్. బట్ ఓవరాల్ బ్యాంక్ చూసుకుంటే ఐడిఎఫ్సి బ్యాంక్ చాలా స్ట్రాంగ్ గానే ఉంది, వీళ్ళ అసెట్స్ కానీ వీళ్ళ డిపాజిట్స్ కానీ. అండ్ ఈ ప్రొవిజన్స్ ఇష్యూ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనే కాదు, రిమైనింగ్ ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ బ్యాంక్స్ అండ్ మైక్రో ఫైనాన్స్ బ్యాంక్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఫేస్ చేస్తున్నాయి. బట్ కంట్రీ గ్రో అవుతున్నప్పుడు కంట్రీ గ్రోత్లో ఈ సర్వీస్ సెక్టర్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. సో లాంగ్ రన్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చాలా బాగుంటుంది. అండ్ ఎంట్రీ విషయానికి వస్తే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే స్టాక్ ప్రెజెంట్ డిసెంబర్ 2022లో ఫామ్ చేసిన సపోర్ట్ జోన్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రెజెంట్ అయితే స్టాక్లో బయింగ్ మూమెంట్ ఏం లేదు. ఇన్కేస్ నెక్స్ట్ క్వార్టర్ కనుక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే స్టాక్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. లేదు నెక్స్ట్ క్వార్టర్ కూడా వీళ్ళ ప్రొవిజన్స్ యాడ్ అయితే ఇక్కడ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది కదా 57 లెవెల్స్ దగ్గర, ఇక్కడికి ప్రైస్ మూవ్ అవ్వచ్చు. సో మీరు కనుక ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి ఎంట్రీ తీసుకోండి. ఇన్ కేస్ మీరు కనుక లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఈ లెవెల్స్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ నెక్స్ట్ క్వార్టర్ పర్ఫార్మెన్స్ కనుక సరిగ్గా లేకపోతే ఇంకొంచెం కరెక్ట్ అయితే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. బట్ టెక్నికల్గా ఎవరైతే ఎంట్రీ తీసుకుందాం అనుకుంటారో షార్ట్ టర్మ్కి కొంచెం వెయిట్ చేయండి. స్టాక్లో కొంచెం ట్రెండ్ చేంజ్ అయిన తర్వాత అప్ ట్రెండ్కి షిఫ్ట్ అయిన తర్వాత చేంజ్, ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ తీసుకోవడం మంచి ఆప్షన్. అండ్ టార్గెట్ విషయానికి వస్తే ఫస్ట్ టార్గెట్ 80 లెవెల్స్ అండ్ సెకండ్ టార్గెట్ 90 to 100 లెవెల్స్ మన టార్గెట్. మన లిస్ట్లో లాస్ట్ స్టాక్ టాటా పవర్. వీళ్ళ మేజర్ బిజినెస్ ఎలక్ట్రిసిటీ జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. స్టాక్ 52 వీక్ హై నుంచి 25% కరెక్ట్ అయింది. స్టాక్ ఫాలో అవడానికి మేజర్ రీజన్ వీళ్ళ లాస్ట్ 2 quarters రెవెన్యూస్, ప్రాఫిట్స్ ఇన్లైన్ గా ఉన్నాయి. అండ్ ఈ క్వార్టర్లో వీళ్ళ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నా సరే వీక్ గా ఉంది. బట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి, 21%కి వచ్చాయి 18% నుంచి. బట్ వీళ్ళ ట్యాక్స్ పర్సెంటేజ్ కూడా ఇంప్రూవ్ అయింది. 2023 సెప్టెంబర్ క్వార్టర్లో 17% ఉంటే ట్యాక్స్ పర్సెంటేజ్, ఈ క్వార్టర్లో 38% ఉంది. దానివల్ల నెట్ ప్రాఫిట్ తగ్గింది. అండ్ షేర్ హోల్డింగ్ లో డిఐస్ 1% స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నారు. ఓవరాల్ గా ఈ నెగిటివ్స్ వల్ల స్టాక్ 25% కరెక్ట్ అయింది. ఇప్పుడు ఎంట్రీ విషయానికి వస్తే స్టాక్ 2024 జాన్ లో ఫామ్ చేసిన సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫండమెంటల్ గా చూసుకుంటే ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న లెవెల్స్ అట్రాక్టివ్ గానే ఉన్నాయి. స్టాక్ ఇన్ కేస్ ఇంకొంచెం కరెక్ట్ అయినా సరే 350 లెవెల్స్ కి రావచ్చు, ఆ లెవెల్స్ లో అయినా ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ టెక్నికల్ గా చూసుకుంటే స్టాక్ డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి స్టాక్ ఒక ప్రాపర్ బేస్ ఫామ్ చేసిన తర్వాత, ఒక హైయర్ హై ఫామ్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోండి షార్ట్ టర్మ్ కి అయితే. బట్ లాంగ్ టర్మ్ కి అయితే ఈ లెవెల్స్ లో అట్రాక్టివ్ గానే ఉన్నాయి. అండ్ టార్గెట్ విషయానికి వస్తే ప్రీవియస్ గా ఫామ్ చేసిన ఆల్ టైమ్ హై మన టార్గెట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు గనక ఏదైనా స్టాక్ లో ఎంట్రీలో కానీ ఎగ్జిట్ లో కానీ లేదంటే ఆ కంపెనీలో ఏదైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద ఇచ్చేస్తాను, జాయిన్ అయిపోండి. నేను రీసెర్చ్ చేసే స్టాక్స్, ఎర్లీ బ్రేక్అవుట్స్, కంపెనీలో ఏదైనా ఇంట్రెస్టింగ్ చేంజెస్ జరుగుతున్నా అందులో పోస్ట్ చేసేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, జై హింద్.